గుంటూరు వైసీపీ కుంభస్థలం బద్దలైంది. వైసీపీకి గుంటూరులో బ్యాక్ బోన్గా ఉన్న భీమనాథం భరత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే భరత్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో భేటీ అయ్యారు. త్వరలో ఆయన టీడీపీలో చేరబోతున్నారు. భరత్ రెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. 2006 నుంచి వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారు భరత్ రెడ్డి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో భరత్ రెడ్డి తీవ్ర ప్రభావం చూపించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆశలతో ఉన్న భరత్ రెడ్డి గడిచిన 2 దఫాల్లో గుంటూరు వెస్ట్ నుంచి టికెట్ ఆశించారు. అయితే జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తాను అని చెప్పడంతో 2 దఫాలుగా పార్టీ కోసం పనిచేసిన భరత్ రెడ్డి ఈసారి కూడా టికెట్ ఆశించారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. అయితే సీఎం జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న సిమ్స్ విద్యా సంస్థలకు భరత్ రెడ్డి అధినేత. గుంటూరు ఈస్ట్ వెస్ట్లో భరత్ రెడ్డి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాలపై ఆయనకు మంచి పట్టుంది. బలమైన కార్యకర్తల నెట్వర్క్ కూడా ఉంది. రెడ్డి కమ్యూనిటీతో పాటు ముస్లిం కమ్యూనిటీ, బ్రాహ్మణ కమ్యూనిటీలో భరత్ రెడ్డికి మంచి పట్టున్న నాయకుడు. భరత్ రెడ్డి సతీమణి శిరీష బ్రాహ్మణ్ కావడంతో ఆ కమ్యూనిటీ ఓటు బ్యాంకును కూడా భరత్ రెడ్డి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. 2వ దఫా టికెట్ రాకపోవడంతో భరత్ రెడ్డి గుంటూరు మేయర్ పదవిని ఆశించినట్టు తెలుస్తోంది. అక్కడ కూడా ఆయనకు ఆశాభంగం కలిగిందని, ఈసారి గుంటూరు వెస్ట్ కానీ బాపట్లలో కానీ అవకాశం ఇవ్వాలని భరత్ రెడ్డి సీఎం జగన్ను కోరినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నిబద్ధత గల కార్యకర్తగా పనిచేసి పార్టీలో ప్రాధాన్యత దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. భరత్ రెడ్డి టీడీపీలోకి వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెడ్డి ఓటు బ్యాంకుపై తీవ్రమైన ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే జగన్కు అనుచరులుగా పనిచేస్తూ వైఎస్ఆర్ కుటుంబానికి వీర భక్తులుగా ఉన్నవారు ఒక్కొక్కరు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు జగన్ వెంట నడిచిన నాయకుల్లో అనేక మంది ఇప్పుడు జగన్కు దూరం అవుతున్నారు. ఇదే కోవలో ఇప్పుడు భీమనాథం భరత్ రెడ్డి కూడా వచ్చి చేరారు. జగన్తో 18 ఏళ్లుగా కలిసి ఉన్న భరత్ రెడ్డి టీడీపీలోకి వెళ్లటం ఆ పార్టీకి తీవ్ర నష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భరత్ రెడ్డి రాబోయే వారం 10 రోజుల్లో తన సతీమణి శిరీషతో కలిసి టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. భరత్ రెడ్డి పార్టీకి దూరం అవడంతో గుంటూరు వైసీపీకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.